ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? మనందరము బాగుండాలని దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మనం చేస్తున్న ప్రార్థనలు, కన్నీరు, ఉదయకాలపు స్తుతి ఆరాధన, సాయంకాలపు నైవేద్యములు, వీటన్నిటిని కూడా మన దేవాతి దేవుడు ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఏదైనా బాధతో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? ఏదైనా దుఃఖం, వేదన, కుటుంబంలో ఏదైనా కలత, సమస్యలతో కృంగుతున్నావా? ఏం భయపడకు అమ్మా. నిజమే, భయపడే బాధలు, కష్టపరిచే, నష్టపరిచే శోధనలు ఎన్నో మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ దేవుని వైపు చూస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. అసలు మేము ఈ యొక్క సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా మా ప్రేయర్ బ్యాచ్లో నాతో ఎప్పుడు పాపం 24 గంటలు నన్ను వెంబడిస్తూ నాతో నడుస్తున్నటువంటి నా ప్రేయర్ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో శోధనే. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదురవుతారే అంటారే, అలా అనారోగ్యాలతో చెల్లా చెదురైపోయారు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళ కోసం నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నా. అట్లని నేను కూడా ఏదో ఒక సమస్యతో నాన్న. కానీ దేవుని బిడ్డలారా, అందుకే అంటారు శోధన వెనుక ఒక అద్భుతమైన, అన్ని రోజులు మనయే ఉండవు, అన్ని రోజులు మనం సంతోషంగా ఉండవు. ఏదో ఒక కష్టం అనేది మన జీవితంలో వస్తుంది. ఈ వాక్యం వింటూ ఈ ఉదయకాలం మీద చూసిన దేవుని బిడ్డ, ఈరోజు నేను బాగున్నాను అనుకోబాకు. లేదంటే ఈరోజు నా జీవితంలో వచ్చిన కష్టాలు ఇంకెప్పటికీ నేను భరించలేను అనుకోబాకు. తప్పకుండా అన్నిట్లో దేవుడే నీ చేతిని పట్టుకొని నడిపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, ఆ సర్వాధికారి, అమ్మ కన్నీరు తుడిచేవాడు, దుఃఖమును ఓదార్చే మన దేవుడు ఉండగా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని తారుమారుగా చేసేస్తాడు. అయ్యా, అధైర్యపడకు. ఖచ్చితంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా? ఎవరైనా బాధిస్తున్నారా? నీకేమీ లేవు అని ఎవరైనా నిందిస్తున్నారా? ఏం పర్వాలేదు. ఎక్కడ అవమానపడతామో అక్కడ మన తలను దేవుడు పైకెత్తుతాడు. ఎక్కడ కన్నీరు కారుస్తామో అక్కడ అద్భుతమైనటువంటి ఆనంద బాష్పాలు కార్చే రోజు మన జీవితం. నేను దానికి కారణం అయ్యా, నేను దానికి కారణం. ఎన్నో కష్టాలలో, అవమానాల్లో, నిందల్లో, ఎన్నో ఇదిలో నా ప్రభువైన యేసు వైపు చూస్తూ కుటుంబ పరంగా రాత్రి ఒక బిడ్డ వచ్చి నా మీద పడి ఏడుస్తుంది. అమ్మా, నువ్వు చేయబట్టి నేను బ్రతికాను. ఎన్ని మార్లు నేను చనిపోవాలనుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నారు ప్రవచనం ఎత్తి. అమ్మ, ఎన్ని మార్లు దేవా నన్ను, నా పిల్లల్ని తీసుకోమని, కానీ నేను నిన్ను బ్రతికించి ఉన్నాను. ఆమేన్. అది నీ జీవితంలో కూడా జరిగిస్తున్నాడు దేవుడు కదా. నీ మరణాన్ని తప్పించాడుగా, నీ ఓదార్చాడు కదా. నువ్వు చనిపోవాలనుకున్నావు కదా, ఎంతగా దేవుడు బ్రతికించి ఈరోజు నీ స్థితిలో నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృపేనా కాదా? ఎస్, దేవుని కృప. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని చదువుతున్నాను. 6:20-21. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 3 విషయాలు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు కదా. శిష్యులు దేవుని వైపు, నిజంగా శిష్యులు అంటే ఎవరండి? అన్నిటినీ వదిలిపెట్టుకుని యేసు ప్రభు వైపు చూసేవారు. ఆయనతో ఉన్నవారికి ఏముండవు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఆయన వాళ్ళతో చెప్తున్నాడు. ఆయన తట్టుపారు చూసి ఇట్లా అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది. అమ్మ, భేద స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? నీ భేద స్థితిని ఎవ్వరు పట్టించుకోవట్లేదా? అమ్మా, అయ్యా, భేద స్థితిలో ఉన్నానని, అందరూ నాకు దూరంగా ఉన్నారని బాధపడుతున్నావా? నువ్వేం భయపడబాకు. ఎక్కడుంది నీ దగ్గరున్నది ఏంటో తెలుసా? దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఉన్నంత ఘనత, గొప్పతనం, ఆస్తి, ఐశ్వర్యాలు ఈ లోకంలో లేవు కదా. అవన్నిటిని నీకు ఇవ్వడానికే భేద స్థితిలో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. తర్వాత, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతున్నారు. తినడానికి ఏమీ లేదు ప్రభు అని కన్నీరు కారుస్తూ ఉన్నావా? తప్పకుండా తృప్తిపరిచే ఆహారమే కానీ
తృప్తిపరిచే వస్త్రాలే కానీ, తృప్తిపరిచే పరిస్థితులే కానీ ప్రభు నీ జీవితంలో దగ్గరలో ఉన్నాయని నమ్ము. మూడోది ఏంటో తెలుసా? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. ఆమేన్. ఎంత బాగా చక్కటి మాటలు చెప్తున్నాడు కదా ఆయన. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. అవునమ్మా, ఎప్పటికీ అనుకుంటున్నారు కదా మీరు, ఎప్పటికీ దుఃఖం ఏడుపు, నా బ్రతుకంతా ఏడుపు అనుకోబాకు. ఒక దినమున ఖచ్చితంగా దేవుడు నవ్వుని కలగజేస్తాడు. ఎంతోమంది బిడ్డలు నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎంతోమంది బిడ్డలకి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏడుస్తున్న వాళ్ళు నవ్వుతూ వచ్చి సాక్ష్యం చెప్తారు. వాళ్ళ దుఃఖమంతా నా మీద పడి చెప్తారు. వాళ్ళు వచ్చి అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నా దేవుడు ఈ రోజున సంతోషంని కలగజేశాడు, నాకు ఈ రోజున దేవుడు నవ్వుని కలగజేశాడు, నాకు ఈ రోజున దేవుడు అద్భుతమైనటువంటి సంతోషం నా ప్రభు ఇచ్చాడని సాక్ష్యం చెప్తాడు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో బీదలని బాధపడుతున్నారా? బాధపడకండి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది అనే ఒక మంచి బహుమానం దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు అని చెప్పి సంతోషపడండి. రెండోది, ఆకలిగొన్న మీరు ధన్యులు, తృప్తికరమైనటువంటి ఆశీర్వాదం. ఇక నేను నా జీవితంలో ఇలాంటి మేలు చూడనా అనుకున్న వారి జీవితంలో తృప్తికరమైన మేలును ప్రభు మీ జీవితంలో చేయగలిగే కృపనిస్తాడు. మూడోది ఏంటంట, చక్కగా చదివాం కదా, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు ఖచ్చితంగా నవ్వెదరు. దేవుని బిడ్డ, ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? తప్పకుండా ఏడు, ప్రభు పాదాల మీద పడేడు. అయ్యా, నా కన్నీటిని తుడిచే దేవుడు, నిజంగానే నువ్వు నా పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఏడ్చుకో, తప్పకుండా నీకు నవ్వు కలగజేస్తాడు. నీ పిల్లల వలన నలుగు, నీ భర్త వలన నవ్వు, నీ జీవితంలో నవ్వుని దేవుడు ఇయ్యబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు వాక్యం వింటనే బిడ్డలకి ఈ 3 ఆశీర్వాదములు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఈ 3 అద్భుతాలు జరిగించి నా తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారో వారు నవ్వుదురుగాక. నాయన బీద స్థితిలో ఉన్నారు, ఆకాశ వాక్యులు వారి కొరకు నాయన తెరవబడునుగాక. అయ్యా తండ్రి, దుఃఖంలో ఉన్నారు, వారి కన్నీరుని తుడిచి వారికి ఆనంద బాష్పాలు ఇచ్చి ఆరోగ్యంతో తృప్తితో అయ్యా ఈరోజంతా వారికి తోడుగా ఉండి మనశ్శాంతి కోల్పోయిన వారు, గలిబిలిగా ఉన్న వారికి నెమ్మదిని సమాధానం ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి రోజంతా మీకు తోడైండును గాక. ఆమేన్.